ఆప్కి అదాలత్లో రాముడు కథల్ని చెప్పేవారు మురారి బాపు. ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే కథ పేరుతో ఈయన స్టన్స్ చేస్తూ ఉంటారు. బాపుగారు, మిమ్మల్ని ఈ ప్రపంచంలో అందరూ భయం భక్తితో చూస్తున్నారు, మిమ్మల్ని గౌరవిస్తున్నారు, అది మనం చూసాం. కానీ కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని విషయాలు చెప్పారు, అలాగే కొన్ని పనులు చేస్తున్నారు, దానివల్ల మిగతా సాధులకు మీ మీద కోపంగా ఉంది. కొన్నిసార్లు మీరు ట్రాన్స్జెండర్స్ కి కథ చెప్తున్నారు, మరి కొన్నిసార్లు సెక్స్ వర్కర్స్ కి మీరు కథ చెప్తున్నారు, కొన్నిసార్లు ముస్లింస్ కి కథ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా చేయడం వల్ల హిందూ మతానికి ప్రమాదం వస్తుందంటున్నారు. మొట్టమొదటిగా నేను ఏం చెప్తానంటే ఇది స్టంటు కాదు అని. లాక్కున్నా, వంచినా, అలాగే నిరాకరించినా నా యొక్క స్టాండుంది, అది స్టంటు కాదు. తర్వాత మా వంశం మొత్తం ప్రవహించే నదిలాంటిది. నేను పరిగెడుతూ ఉన్నాను. ఎవరినీ బాధపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. తర్వాత నా యొక్క రామాయణ చరిత్ర కథలో ఒకే ఒక విషయమేంటంటే మార్చాలని ప్రయత్నించకూడదు, మనం స్వీకరించటం మాత్రమే చెయ్యాలి. అందువలన నేను స్వీకరించే మనసుతోనే తిరుగుతూ. ప్రజలేమంటున్నారంటే ఒకసారి మీరు జంషెద్పూర్లో యా అల్లా అని చెప్పారట. అప్పుడు ఒక సాధు ఏమడిగారంటే ఈయనకి రాముడు కథ అల్లా నేర్పించారా లేదా ఏంటి అని అడిగారు. ఇప్పుడందరికీ దేశంలో మాట్లాడటానికి స్వతంత్రం ఉంది. తర్వాత పునీతులకి కట్టుపాడనే విధాలు ఏమీ లేవు. ఇలాగే ఉండాలనే అవశ్యం కూడా లేదు, అది వాళ్ల ఇష్టం. కాని దేవుడు తర్వాత అల్లాలో ఎవరో ఒక్కరూ భేదభావాలు తీసుకొచ్చారు. ఆ విధంగా ఉండకూడదు. మహాత్మా గాంధీగారు కూడా ఈశ్వర అల్లానే చెప్పారు. ఎందుకంటే ఒక పరమతత్వంతో నమ్మకంతో పిలిసే పిలిపే ఇది. కొంతమంది అల్లా అని చెప్తున్నారు, కొంతమంది దేవుడని చెప్తున్నారు. తర్వాత నా ఉద్దేశం ఇది మాత్రం కాదు. అల్లా అని చెప్పి మిగతా వాళ్ళని ఆకర్షించటం కాదు. నాకు సహజంగానే వస్తుంది అల్లా దైవులో అన్నీ జరగాలని, అల్లా దైవులో ఇలా జరగకూడదని. ఆయన స్టంట్ అని చెప్పిన దానికి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. అదేంటంటే సెక్స్ వర్కర్స్ కి మీరు రాముడి గురించి చెప్తున్నప్పుడు వాళ్ళని మీరు అయోధ్యకి పిలిచారు. అక్కడికి రమ్మనడం వల్ల అక్కడున్న వాళ్ళందరికీ కోపం వస్తుందా లేదా చెప్పండి. కొంతమంది కోపపడి ఉంటారు ఖచ్చితంగా. కాని వాళ్లందరినీ మధ్యలో నుంచోబెట్టి రాముడి చరిత్ర వాళ్ళకి చెప్పాలని అనుకున్నాను. తర్వాత తులసీదాస్ గారు వేశ్యలకి ఒక వరసలో ఒక ముఖ్యమైన చోటినిచ్చారాయన. తర్వాత రాముడి చరిత్ర కథలో అవసరం ఉంది. అందువలన నేనేమనుకున్నానంటే ఏ రాముడి చరిత్ర అయోధ్యలో పుట్టిందో 1636లో ఆ చరిత్ర గురించి ఎందుకు మాట్లాడకూడదు అనిపించింది. దానివలన ఇది నాకేమనిపిస్తుందంటే అయోధ్య అనేది చాలా మోక్షమైన నగరం. మనకి మోక్షమైన స్థలాలు ఎన్నున్నాయో నాకు తెలిసి మొట్టమొదటిది అయోధ్యనే. అందువలన ఆ కాపాడపడే స్థలం, ఆ భూమిని ఎంతో పవిత్రంగా మనం చూడాలి. నాకేమనిపించిందంటే నా మనసులో వచ్చిన మాటని చెప్తున్నాను. ఈ కథని అక్కడ చెప్పి తీరాలని నేను ఖచ్చితంగా అనుకో. ఒక అయోధ్యలో కథ చెప్పే వ్యక్తి మెహన్ పవన్ దాస్ ఆయన ఏమంటున్నారంటే అయోధ్య నగరానికి వేశ్యల్ని తీసుకొచ్చి దానికున్న పవిత్రతని చెడగొట్టారని. గంగలో ఎవరైనా మట్టితో వెళ్ళి స్నానం చేయాలనుకుంటే ఆ మట్టి కూడా పునీతమైపోతుంది. గంగా ఎప్పుడు కూడా కళంకంగా మారిపోదు. మురారి బాపు వలన తర్వాత వేసి సహోదరీలు వచ్చినందువల్ల అయోధ్యకి పాపం చుట్టుకుందంటే తర్వాత అయోధ్యకి ఎంత పెద్ద అవమానం. ఇది ఒక గొప్పతనమే. మీరందరూ ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన విషయమే. మీరు వేశ్యల్ని గురువులు అంటున్నారు, వాళ్ళు మంచి శకునం అంటున్నారు. అవును, వేసిల్ని శాస్త్రంలో సగుణం అని చెప్తారు. వేసి అనే ఆవిడ ఎదురొస్తే అదొక మంచి శకునం అంటారు. తర్వాత శ్రీమద్ భాగవద్జీ 24వ గురుదత్ చెప్పారు. అందులోంచి ఒక వేసిని ఆయన గురువుగా స్వీకరించారు. వాళ్ళు గురువు కోసం వాళ్ళు కాచుకుని ఉన్నారు. చాలా సమయమైంది, ఎవరూ రాలేదు. అప్పుడు వాళ్ల మనసు మారిపోయింది. ఇంతసేపు మన ఆ దేవుడు కోసం కాచుకొని ఉన్నాం, ఎప్పుడో వచ్చుంటారని అనుకున్నారు. తర్వాత ఇటువంటి విషయాన్ని దత్తాగారు అర్థం చేసుకుని వాళ్లని గురువుగా స్వీకరించారు. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఒకవేళ మీరు గనక వేసుల్ని గురువుగా అనుకున్నారంటే, వాళ్ళని గర్వపడేలా చెప్పాలంటే, సమాజంలో వాళ్ళని అంగీకరించినట్లు చెప్పారంటే, వాళ్ళని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్లి చెప్పండి అయోధ్యకి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు.
రెడ్ లైట్. ఆ ఏరియాకే నేను మొదటిగా వెళ్ళింది. తర్వాత అయోధ్యకి. మళ్ళీ నేను వివరంగా చెప్పాను. మీరు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళడం ఒక చాలా పెద్ద స్కాండల్గా మారింది. అదేంటో నిజమే. నేను అక్కడికి వెళ్ళిన అనుభవాన్ని మీకు అందరికీ చెప్తాను. నేనొక విడిదికి వెళ్ళాను. అక్కడొక వ్యక్తి బాగా తాగి ఉన్నాడు. ఆయన నన్ను గుర్తుపట్టేశాడు. తర్వాత ఆయన ఒక గుజరాతీ మనిషి అనుకుంటా. ఆయన ఏం చెప్పారంటే, రాజ్కోట్లో నేను మీ కాళ్ల మీద పడ్డాను, ఇక్కడికి వచ్చారు. నేను ఎంతో చెప్పి వద్దు వద్దు ఆగండి అని చెప్పా. కానీ ఆయన తోసుకొని లోపలికొచ్చేశారు. ఆయన ఏం చెప్పారంటే, నేను మాత్రమే రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళలేదు, మురారి బాబాను ఇక్కడ తిరుగుతుంటాడని చెప్పాడు. అప్పుడైనా ఒక పాట పాడారు కదా, మమ్మల్ని తిడుతున్నాయన ఈ వీధిలో తిరుగుతున్నారు, నేను కూడా ఎవరికి తెలియకుండా ఆయన వీధిలో తిరగడం చూశాను అన్నారు. ఏదైనా చెప్పొచ్చు, కానీ నా పనుల కోసం నేను వెళ్ళలేదు. ఆ దేవుడు పనుల కోసమే నేను అక్కడికి వెళ్ళాను. కానీ పవిత్రులు సాధులు ఏమంటున్నారంటే, అయోధ్యలో ఎక్కడైతే రాముడు మందిరం ఉందో, ఏ చోటుకైతే రాముడు భక్తులు వస్తూ ఉంటారో అక్కడ మీరు ఇలాంటి పనులు చేయడం ఇది ఒక రకమైన స్టంటా లేదా ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారా? చెప్పండి. కానీ ఒకవేళ రాముడు విడుదల కోసం స్టంట్ చేసుంటే అప్పుడు నేను కూడా ఖచ్చితంగా స్టంటే చేస్తున్నాను. ఒకవేళ ఇది రాముడు చేసిన యుద్ధమై ఉంటే మన ఈ విడుదల కోసం తులసీదాస్ కూడా యుద్ధమే చేశాడు. తులసీ గారి దారిలో వెళ్లే మురారి కూడా యుద్ధమే చేశాడు. కానీ రాముడు యుద్ధం చేశారని ఎవరన్నా చెప్పగలరా? రాముడు అవతరించిందే దానికి. తులసీ చేసింది పునితమైన పని, నాది సహజమైన పని. ఒకరు ఇలా కూడా అన్నారు, ఒకవేళ మురారి బాపు ఇలా చేయాలనుకుంటే కాశ్మీర్ వెళ్లి అక్కడ తీవ్రవాదులతో మాట్లాడి వాళ్ళని నేను ఇంతకు ముందే చెప్పాను, నేను మార్చటం అనేది కాదని, స్వీకరించటం. తర్వాత నన్ను కాశ్మీర్కి పిలిస్తే ఈ ఆప్కి అదాలత్లో ప్రజలకి ఎదురుగా, రజత్ సార్ ఎదురుగా మాటిస్తున్నాను, కాశ్మీర్కి వెళ్ళటానికి నేనస్సలు భయపడను. మురారి బాపు అక్కడ యువతులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, జిహాద్లో పాల్గొంటే మీకు పుణ్యం వస్తుందని వాళ్ళు అంటున్నారు. చూడండి, తథాతథిక్ మతం భయాన్ని, చలనాన్ని చూపించే వాళ్ల మతాన్ని ప్రచారం చేయటానికి వాళ్ళొక నెట్వర్క్ని తయారు చేశారు. ఇవాళ యువకులు నా యొక్క అనుభవంలో నేను 55 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను. తర్వాత ఆఖరి 30 సంవత్సరాల్లో నేను ఈ తీర్మానానికి వచ్చాను. ఇవాళ ఉన్న యువకులు ఆక్రోశమంటే ఏంటి, కరుణ అంటే ఏంటి, దీన్ని వాళ్ల వివేకాన్ని పెట్టి దాన్ని మనం తీర్మానించొచ్చు. పెద్దరికం, లేనితనాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు, అంతే. దానివల్ల నాకేమనిపిస్తుందంటే యువకులు అంతా బాగా తెలుసుకున్నారు. మీరు ఎప్పుడైనా ఊహించారా, మీరు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడున్న ఇమ్రాన్ ఖాన్, అలాగే నవాజ్ షరీఫ్ లేదా మిలిటరీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి రాముడు ఏం చెప్పారో వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించారా? కానీ నా రాముడి చరిత్ర ఇక్కడున్న నా ఎంపీసే వినలేదు, అక్కడున్న వాళ్ళు ఎలా వింటారో చెప్పండి. ముందుగా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, వ్యాసపీఠాన్ని రాజపీఠానికి తీసుకువెళ్ళటానికి. వీళ్ళందరినీ మీరు మార్చాల్సిన అవసరం లేదు కదా, వీళ్ళు మిమ్మల్ని అంగీకరించారు. మోడీ గారు మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు కదా. లేదు లేదు, నేను చెప్పేది ఒక వ్యక్తి గురించి కాదు, కానీ ఎవరైతే రాముడికి భయపడుతున్నారో నేను వాళ్ల గురించి మాట్లాడుతున్నాను. నేను పాకిస్తాన్కి వెళ్ళాలి, వాళ్లతో స్నేహం పెంచుకోవాలి, ఎటువంటి సమస్య రాకూడదని నేను ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాను. పాకిస్తాన్ వెళ్లాల్సొస్తే కూడా నేను భయపడను, వ్యాసపీఠంతో, రాజపీఠంతో కాదు. మరి ఎందుకని వెళ్ళలేదు? ఇప్పుడు పరిస్థితి అంతగా బాగోలేదు. నాకు కొన్ని రోజుల క్రితం కరాచీ నుంచి పిలుపొచ్చింది, లాకూర్ నుంచి పిలుపొచ్చింది. రాముడు చరిత్ర కథలో రాసున్నట్లుగా జోగులగన్, గ్రహభారతి ఈ 5 కలిసిపోతే అప్పుడు ఖచ్చితంగా నేను అక్కడ కూడా కథ చెప్తాను. మీకేమనిపిస్తుంది, వాళ్ళు ఒప్పుకుంటారంటారా? ఎందుకంటే మీరు వాళ్ళని మార్చబోయేది కాదు కదా. మార్చటమనేది నా పని కాదు. నేను ప్రేమతో నా 2 చేతుల్ని ఆహ్వానిస్తాను. రాముడు సుగ్రీవుడి కోసం చూపించినట్లుగా, విభీష్ణుడి కోసం ఆహ్వానించినట్లు, పడవలు నడిపే వాళ్ల కోసం ఆహ్వానించినట్లుగా, ఉత్తి రాళ్ల కోసం ఆయన ఆహ్వానించారు. అసురుల్ని కూడా ఆయన ఆహ్వానించారు. రాముడు ఒక ఆజానబాగుడు, వ్యాస్పీఠ చేతులు కూడా ఆజానబాగులే. వాళ్లని నేను హత్తుకుంటాను, ప్రేమతో పిలుస్తాను. నేనేమి ఉపదేశం చేయటానికి వెళ్ళలేదు, ప్రేమతో పిలుస్తాను.
అంటే మీరు ఏమంటున్నారంటే పాకిస్తాన్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, దీనివల్ల పెద్ద చర్చలు కూడా జరుగుతుంటాయి. మీరు శ్మశానానికి వెళ్ళి రాముడు కథలు చెప్పారు, అవునా? బనారస్లో నేను ఒక్కసారి చెప్పాను, చూడండి ఇటువంటి కథలు ఎక్కడ జరగాలో అక్కడే జరుగుతాయి. అయోధ్యలో జరిగినట్లుగా, శ్మశానంలో జరిగినట్లుగా. అయోధ్య, బనారస్, కాశీలో మహాశ్మశానం ఉంది. అక్కడ విశ్వనాథుడి కిరీటమే అక్కడ శ్మశానంలో ఉంటుంది. అప్పుడు ఎక్కడైతే కిరీటాలు చేస్తున్నారో అక్కడే ఈ కథలన్నీ ఉంటాయి. మీరు ఇది చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పని కథ కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని మీరు చెప్తారు, అవునా? విశ్వనాథులో ముందుగా భూమిని తయారు చేయండి. అక్కడ చుట్టూ భూమిని తయారు చేయండి. అక్కడ ప్రజలందరూ కూర్చొని వినటానికి కొంచెం ప్లేసే ఉంది, ఎక్కువగా లేదు. కొంచెం శుభ్రం చేయండి, తర్వాత నేనొస్తాను. ఇప్పుడు మీ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. అందులో మీరు ఏమన్నారంటే బతకండి, బాగా తాగండి. ఇలా చూడండి సార్, ఇది ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రాబ్లం, మీడియా వల్ల వచ్చే ప్రాబ్లం అనే చెప్పాలి. వాళ్ళు ముందు వెనక చెప్పింది తీసేసి ఎడిట్ చేసి దేన్ని పెడితే ఎక్కువగా చర్చ జరుగుతుందో అటువంటి క్లిప్పును మాత్రమే చూపిస్తున్నారు. దాదాపుగా నా యొక్క ముందు చెప్పింది వెనకాల చెప్పింది విన్నారంటే అందులో మీరు బ్రతకండి, తాగమన్నానని చెప్తే తెలుస్తుంది. ధన్యాస్తై కృతినః పిబంతి సతతం శ్రీరామనామామృతం. రామనామాన్ని త్రాగండి. రాముడి పేరే సోమరసం. ఎందుకంటే తులసి రామ సోమమనే చెప్పారు. ఎందుకంటే నేను ముందు వెనక ఏం చెప్పాననే తెలియకుండానే బాగా తాగండి, బ్రతకండి అనే అర్థం తప్పుగా తీశారు. జియోని చెప్పినా తప్పుగానే ఉంది. దానికి ఏం చెప్తారు? బాపు ఏదో ఒక కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని చెప్తారు. చెప్పండి, వీళ్ళకి నేను ఎలాగ అర్థమయ్యేటట్టు చెప్పాలి? అయితే ప్రజలకు మీరు చెప్పదలుచుకుంది ఏంటో ఇవాళ చెప్పడానికి మీకు ఒక అవకాశం దొరికింది. నేను నిజంగానే ఏం చెప్పానంటే మీరు ఇలా తాగండి. ఇప్పుడంతా మీరు ఏం తాగుతున్నారో అది కనపడకుండా పోతుంది. ఇలా బ్రతకండి. ఏ విధంగా అంటే ఈ కలియుగంలో జరగబోయేది ఏంటంటే మనిషిలో ఉన్న సత్వగుణం మొత్తంగా నాశనమయ్యేటట్టుంది. రజోగుణం ఆల్రెడీ ఉంది, కానీ తమోగుణం ఎక్కువైంది. దేనికి పడితే దానికి కోపం, దేనికి పడితే దానికి గొడవ. ఇప్పుడు దీనికి ఎలా బ్రతకాలంటే, ఇటువంటి గుణాలకంతా ఒక దారి చూడాలంటే అదేంటంటే బతికి తీరాలి. ఈ భూమి చాలా పెద్దది, అందమైన లోకం. దానికి మనకిచ్చిన జీవితంలో మనం అద్భుతంగా బ్రతకాలి. బాపూజీ, మేమేమడుగుతున్నానంటే 1 సంవత్సరానికి ముందు శ్మశానంలో ఒక జోడికి పెళ్లి చేశారు కదా మీరు, దీని వెనక మీ హస్తం ఏంటి? అది మీరు చూసుకున్నారంటే శివుడు పార్వతి ఎప్పుడూ శ్మశానంలోనే ఉంటారు. వాళ్ళు విశ్వంలోనే ఆది దంపతులు. శ్మశాని స్వయం క్రీడ, అది క్రీడానికి సంబంధించిన మైదానమని మన శాస్త్రంలో ఉంది. అందువల్ల ఒక పెళ్లి జంట నా దగ్గరకొచ్చి, బాపు మేము శ్మశానంలో పెళ్లి చేసుకోవాలనుకుంటామని చెప్పారు. మీ ముందు మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. నేను సరే అని చెప్పాను. వాళ్లుగా అనుకోని ఈ శివుడు దారిలో నడవాలనుకుంటే అది చాలా మంచిదే కదా. వాళ్ళు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు కూడా ఆ పెళ్లికొచ్చి, ఈ పెళ్లిలో నేనే మంత్రాలు చదువుతానని చెప్పారు. దాంట్లో నాకేం అభ్యంతరం లేదన్నా. నేను దానికి సాక్షిగా ఉన్నాను. ఇప్పుడు ఆ దేవుడి కృపతో వాళ్ళిద్దరూ చాలా బాగా కాపురం చేస్తున్నారు. నేనేమనుకుంటానంటే ఇటువంటి జంటలంతా బాగుండాలని ఊహిస్తున్నాను. మీరు యువతల్ని రెచ్చగొడుతున్నారా? మీరు గనక పెళ్లిళ్ళు చేసుకుంటే గుళ్ళో వద్దు శ్మశానంలో చేసుకోమన్నారట. శ్మశానం అనేది పెద్ద గుడి కదా. ఇప్పుడు శ్మశానం అనేది ఎంతో పెద్ద శివుడి గుడి, పునీతమైన ప్రదేశం. నేను అందరినీ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు, కానీ ఒక్కళ్ళు చేసుకున్నారంటే అది ఎంతో గొప్ప విషయం కదా. ఇందులో తప్పే ఉంది చెప్పండి? మీరిచ్చిన ధైర్యంతో వాళ్ళు రెచ్చిపోయారు. నేనేమీ వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పి బతిమలాడలేదు. వాళ్ళు వచ్చారు, చేసుకున్నారంతే. నేను వెళ్ళాను, బాగుండమని చెప్పి ఆశీర్వదించాను.